వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. అదాని దగ్గర ఒప్పందాల కోసం లంచం తీసుకున్న వ్యవహారంలో తనని ఇరికించి జైలుకి పంపుతారనే భయంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కంగారుగా తాను మీడియా ముందుకు వచ్చి విద్యుత్ ఒప్పందంపై సంతకం చేయలేదని చెప్పడం వెనుక ఏవో కారణాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకం పెడితేనే విద్యుత్ ఒప్పందం అయ్యిందని ఆరోపిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సేకే ఒప్పందంపై సంతకాలు చేయకుండా బయటకు పంపినట్లు చెప్పడం సిగ్గుచేటని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అసలు సంతకమే చేయలేదని చెప్తున్న బాలినేని ఇప్పుడేమో తన డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. బాలినేని ఇంత కంగారు పెట్టడం వెనుక ఏవో కారణాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అదాని నుంచి నేరుగా లంచం తీసుకుంటే ఆ నేరం విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బాలినేనిపై పడుతుందని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక అదాని ఒప్పందం విషయంలో బాలినేని అంత తేలికగా సైడ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లంచాలు ఏ రూపంలో ఇచ్చారో అమెరికా నుంచి కేంద్రానికి సమాచారం వస్తే అది రాష్ట్రానికి చేరే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడులు అదాని లంచాల కోసమే మళ్లించారని అంటున్నారు. కాబట్టి వాటిని ఎటువైపు ఏ పద్ధతిలో పంపింగ్ చేశారో త్వరలోనే తెలిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.